హలో, వెల్కమ్ టు పాంపార్టీస్ ఛానల్. శంకర్ లక్ష్మి. ఇవాళ నేను మా ఇంట్లో తదియ గౌరమ్మ ఎలా చేస్తారో చూపిస్తాను. ఫస్ట్ ఇగో కింద ఇలా ఈ పీట కింద జాజు వేసేసి సున్నంతో బొట్లు పెడతాము. తర్వాత పీటేసి పీట మీద కొంచెం ఉష్కేస్తాము. ఉష్కేందుకు అనేసి అంటే గౌరమ్మ ఉష్కెల నుండే పుట్టింది అంటారు కదా, సో అది. తర్వాత ఈ వెనకాల ఇలా అద్దం పెడుతుంది. అద్దం తర్వాత పెట్టేసి ఇదొకటి ప్లేట్లో బియ్యం పోస్తాము. పోసేసి ఇక్కడ గౌరమ్మ పెడతాము. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తామో చూపిస్తాము. సో ప్లేట్లో వినాయకునిలాగా ఒక చక్కవన్నీ పెడతాము. తర్వాత ఇవి పోగు దారాలు అంటారు. 16 వరుసలు ఉండాలి, 16 ముళ్ళు వేయాలి. ఇది ఉత్తరేనాకు అంటారు. 16 ఉత్తరేనాకులు అమ్మవారికి కూర్చోబెట్టడానికి పెట్టాలి. తర్వాత 16 ఉత్తరేనాకులతో కంకణాలు కట్టుకోవాలి. ఇవి డొప్పలతో నోముకుంటాము. ఇవి 16 కుడుములు చేస్తాము. ఒక్కొక్క దాంట్లో 16 కుడుములు పెడతాము. ఇందులో ఇది చిక్కుడు పూలు అంటాము. ఇది ఒకటి 5. ఇది పచ్చి కుడుములు అంటారు. గోధుమ పిండి బెల్లంతో చేస్తాం. ఇవన్నీ నోముకోవాలి. ఇది తినాలి. ఈ 2 కుడుములనేమో ఒకటి మనం పెట్టుకోవాలి, ఒకటేమో ఎవరికైనా ముత్తైదుకు వాయనం ఇవ్వాలి అన్నమాట. ఇప్పుడు పూజ స్టార్ట్ అవుతుంది. గౌరమ్మని చేస్తున్నాను. సో ఇలా గౌరమ్మని చేసుకుంటాము. వెనకాల అట్లా అద్దం పెడతామన్నమాట. సో ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తాను. గౌరమ్మ పూజ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ నోముకోవాలి. కొంగుకు 16 పసుపు కుంకుమ బొట్లు అక్షంతలు చేతిలో పట్టుకొని 10 సార్లు ఈ వాయినాలను తాకి, వినాయకుడిని తాకి, అమ్మవారిని తాకి, గుండెకు ఒకసారి హత్తుకుంటే అది ఒక్కసారి అనమాట. అలా 16 సార్లు చేస్తే నోమినట్టు అవుతుంది. ఇలా గౌరమ్మని చేశాను. పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్నాక ఇవి నోముకోవాలి. సో ఇప్పుడే పూజ అయిపోయింది. ఇట్లా పూజ చేసుకొని నోముకుంటాం. ఇది మా తదియ నోము. అమ్మవారు అక్కడ ఉంది. ఇక్కడ 2 కంకణాలు నమ్ముకున్నాం కదా. ఒకటి మేము కట్టుకుంటాము, ఒకటి ముత్తైదుకి ఇస్తాము. సో మేము కట్టుకునేది జనరల్గా హస్బెండే మాకు కట్టాలి. ఒక చేతితో కుంకుమరి, చేతిలో ఉప్పు పోసుకొని పైన కుంకుమరి పెట్టుకొని చేయి పట్టుకుంటే ఆయన మాకు కంకణం కట్టాలి. 2 కంకణాలు ఉన్నాయి కదా. ఒకటి మేము కట్టుకుంటాం, ఒకటి ముత్తైదుకి ఇస్తాం. ఒకటేమో హస్బెండే కట్టాలి మాకు జనరల్గా. హస్బెండ్ ఉద్యోగం మీద పోతే అప్పుడు ఎవరైనా ముత్తైదులు కట్టించుకొని ఫస్ట్ ప్రిఫరెన్స్ హస్బెండ్ కట్టాలి మాకు. ఈ 2 వాయనాలలో ఒక వాయనం మేము ఉంచుకుంటాం, ఒక వాయనము ముత్తైదుకి ఇస్తాము. తర్వాత ఎవరికైతే ఇస్తామో వారి ఇంటి నుండి తెచ్చుకోవద్దు, వేరే వాళ్ళ ఇంట్లో నుండి కూడా ఇలా వాయనం తెచ్చుకుంటాం. ఉప్పు చేతిలో పట్టుకొని తర్వాత పైన ఇలా కుంకుమకాయ పట్టుకుంటే మా వారు బొట్టు పెట్టి కంకణం కట్టారు. కంకణం కట్టించుకున్నాక ఇప్పుడు ఒక వాయనం తీసుకుపోయి ముత్తైదుకి ఇస్తాను. కంకణం వాయనం తీసుకొని వెళ్తున్నాను పక్కింటి వాళ్ళ ఇంట్లో వేయడానికి. ఇక్కడ వినాయకుడిని కూర్చోబెడతాం. అమ్మ పార్వతీదేవి ఇక్కడ, వినాయకుడు కొడుకు ఇక్కడ కూర్చుంటాం.